నమస్కారం వార్తలకు స్వాగతం నేను రజిత ముందుగా ముఖ్యాంశాలు యువ భారతావనిలో ప్రతిభకు కొదవలేదన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ నూతన విద్యా విధానం అమలైతే దేశ ప్రజల దైనందిన జీవితాలు మెరుగవుతాయని వెల్లడి దేశవ్యాప్తంగా మరింతగా తగ్గిన కరోనా మరణాల రేటు 2.15% నమోదైందన్న కేంద్రం ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ వల్లే సాధ్యమైందని స్పష్టీకరణ. హైదరాబాద్లో అభివృద్ది పనులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష. జీహెచ్ఎంసీ కమిషనర్ హైదరాబాద్ కలెక్టర్తో భేటీ. సంక్షేమ పథకాల అమలుపైన ఆరా. అమర్ సింగ్ మృతి పట్ల సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. రాజకీయాల్లో ఆత్మీయుడిని కోల్పోయానన్న ప్రధాని, ఆయన ఆత్మకు శాంతి కలగాలన్న కేంద్ర మంత్రులు. విశాఖ క్రేన్ ప్రమాదంపై డిపార్ట్మెంటల్ విచారణకు ఆదేశించిన హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశం. ఇక వివరాలు చూస్తే స్మార్ట్ ఇండియా హాకథాన్ 2020 ఫైనలిస్టులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాన్ని పెంచి తద్వారా ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేసుకోవచ్చని మోదీ పేర్కొన్నారు. దీనికి నూతన విద్యా విధానం ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. యువ భారతావనిలో ప్రతిభావంతులకు కొదవే లేదని, ఆ ప్రతిభను దేశాభివృద్దికి అనుకూలంగా మలచగలిగితే దేశ ప్రజల దైనందిన జీవితాల్లో ఊహించని సానుకూల మార్పు వస్తుందన్నారు. ఇందుకోసం దేశ విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకే నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చామన్నారు. एजुकेशन और आधुनिक बने, मॉडर्न बने, यहां के टैलेंट को भरपूर अवसर मिले. साथियों, इस कड़ी में कुछ दिन पहले देश की नई एजुकेशन पॉलिसी का ऐलान किया गया है. ये पॉलिसी 21वीं सदी के नौजवानों की सोच, उनकी जरूरतें, उनकी आशाओं, अपेक्षाओं और आकांक्षाओं को देखते हुए बनाने का व्यापक प्रयास हुआ है. 5 वर्ष तक देश भर में इसके हर बिंदु पर व्यापक डिबेट और डिस्कशन हुए हैं, हर स्तर पर हुए हैं, और तब जाकर ये नई नीति बनी है. ये सच्चे अर्थ में पूरे भारत को, भारत के सपनों को, भारत की भावी पीढ़ी की आशा आकांक्षाओं को अपने में समेटे हुए नई भारत की शिक्षा नीति आई है. इसमें हर क्षेत्र, हर राज्य के विद्वानों के विचारों को समाहित किया गया है. और इसलिए ये सिर्फ एक पॉलिसी डॉक्यूमेंट नहीं है, बल्कि 130 करोड़ से अधिक भारतीयों की एस्पिरेशंस का रिफ्लेक्शन भी है. साथियों, आप भी अपने आसपास देखते होंगे, आज भी अनेक बच्चों को लगता है कि उनको एक ऐसे विषय के आधार पर जज किया जाता है जिसमें उसका कभी इंटरेस्ट था ही नहीं. मां बाप का, रिश्तेदारों का, दोस्तों का, ओवरऑल एनवायरनमेंट का प्रेशर होता है, तो वो दूसरों द्वारा चुने गए सब्जेक्ट्स मजबूरन पढ़ने लगते हैं. इस अप्रोच ने देश को एक बहुत बड़ी आबादी ऐसी दी जो पढ़ी लिखी तो है, लेकिन जो उसने पढ़ा है उसमें से अधिकांश उसके काम नहीं आता है. डिग्रियों के अंबार के बाद भी वो अपने आप में एक अधूरापन महसूस करता है. उसके भीतर जो आत्मविश्वास पैदा होना चाहिए, जो कॉन्फिडेंस आना चाहिए, उसकी कमी वो महसूस करता है. इसका प्रभाव उसकी पूरी लाइफ की जर्नी पर पड़ता है. साथियों, नई एजुकेशन पॉलिसी के माध्यम से इसी अप्रोच को बदलने का प्रयास किया जा रहा है.
पहले की कमियों को दूर किया जा रहा है। भारत की शिक्षा व्यवस्था में अब एक सिस्टमेटिक रिफॉर्म, शिक्षा का इंटेंट और कंटेंट दोनों को ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహకర పథకం కింద దేశంలో రాబోయే 5 ఏళ్లలో 11.5 లక్షల కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ విడిభాగాల ఉత్పత్తి జరుగుతుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఇప్పటి వరకు పీఎల్ఐ పథకం కింద 22 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని, వాటి ఉత్పత్తులు మొదలైతే 7 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేస్తామన్నారు. అంతేకాక 3 లక్షల మందికి ప్రత్యక్షంగా, 9 లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. పీఎల్ఐ పథకం ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహిస్తుందని, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని నెరవేరుస్తుందని తాను భావిస్తున్నట్లు రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. అయితే భారత్ చేపడుతున్న ఈ పథకం ఏ దేశానికి వ్యతిరేకం కాదని, ప్రతి రంగంలో స్వయం సమృద్ధిని సాధించడమే భారత్ లక్ష్యమన్నారు. आपको पता है कि इंटरनेशनल कंपनीज का ये बेंचमार्क था कि जो 15,000 से ऊपर का मोबाइल मैन्युफैक्चरिंग करें. द बेंचमार्क फॉर इंटरनेशनल कंपनी वाज दैट दे मस्ट मैन्युफैक्चर a मोबाइल फोन वर्थ 15,000 रुपीज एंड मोर. और बाकी भारतीयों के लिए फ्री था, वो बेंचमार्क नहीं था. तो 22 कंपनियों ने, और खास करके जो कंपोनेंट बनाने का भी एक स्कीम था कि सिर्फ मोबाइल ही नहीं बने, कंपोनेंट बने. तो मैं आपको 3 बहुत बड़ी जानकारी दे रहा हूं कि इन सबों ने हमें बताया है कि वो आने वाले 5 वर्षों में 11.5 लाख करोड़ का मोबाइल और कंपोनेंट बनाएंगे. 11.5 लाख करोड़ का मोबाइल फोन और कंपोनेंट बनाएंगे आने वाले 5 साल में. और आने वाले 5 साल में इसका 60% एक्सपोर्ट करेंगे, मतलब 7 लाख करोड़ का मोबाइल और कंपोनेंट एक्सपोर्ट करेंगे. और तीसरी और सबसे बड़ी बात है कि आने वाले 5 साल में वो 3 लाख भारतीयों को डायरेक्ट एम्प्लॉयमेंट देंगे और लगभग 9 लाख लोगों को इनडायरेक्ट एम्प्लॉयमेंट देंगे. Just to repeat, as per the projections given by all these companies, 22 in numbers who have applied, they are going to produce mobile phone and components worth 11.5 lakh crores in the coming 5 years, out of which products worth 7 lakh crore will be exported. They are going to give job to 3 lakh Indian direct job and close to 9 lakh Indian indirect job. Therefore, the production will increase, the export will increase, and also employment will increase. तो ये एक बहुत ही बड़ी उपलब्धि है. मैं आपको बताना चाहता हूं कि जिन इंटरनेशनल कंपनीज ने अप्लाई किया है उनके नाम है सैमसंग, फॉक्सकॉन, होनहाई, राइजिंग स्टार, विस्टर्न एंड पैगाट्रॉन. और जो इंडियन कंपनीज ने अप्लाई किया है वो है लावा, डिक्सन, माइक्रोमैक्स, पैजेट इलेक्ट्रॉनिक्स, सोजो एंड ऑप्टिमस. The international companies who have applied Samsung, Foxconn, Honhai, Rising Star, Wistron and Pegatron. And the domestic companies who have applied are Lava, Dixon, Micromax, Paget Electronics, Sojo and Optimus. एक मैं आपको और దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన రాజ్యసభ సభ్యుడు, సమాజ్వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్ ఇక లేరు. సింగపూర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.
మూత్రపిండాల మార్పిడి చేయించుకున్న అమర్ సింగ్ గత 6 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సింగపూర్లోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన ఈ రోజు మధ్యాహ్నం చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అమర్ సింగ్ మృతిపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు సంతాపం తెలిపారు. దేశంలో కోవిడ్-19 మరణాల రేటు మరింత మెరుగైంది. లాక్డౌన్ మొదలైన తర్వాత తొలిసారి 2.15% తగ్గిందని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన బులెటిన్లో వెల్లడించింది. జూన్లో 3.33% ఉన్న మరణాల రేటు ఆగస్టు 1 నాటికి 2.15కు తగ్గిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. బాధితులను గుర్తించడం, పరీక్షించడం, చికిత్స చేయించడంతోనే ఇది సాధ్యమైందని పేర్కొంది. కేంద్రంతో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరణాల రేటు తగ్గించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నాయని తెలిపింది. కట్టుదిట్టంగా కంటైన్మెంట్ చేయడం, పరీక్షలు నిర్వహించడం, ఏకీకృత సమగ్ర విధానంతో చికిత్స చేయడంతో రోజుకు 30,000కు పైగా కోలుకుంటున్నారని కేంద్రం పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 11 లక్షల మంది కోలుకున్నారని, దీంతో రికవరీ రేటు 64.5%గా నమోదైందని తెలిపింది. ఇక హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీచాయి. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, గచ్చిబౌలి, పంజాగుట్ట, కూకట్పల్లి, మైత్రివనం తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కూకట్పల్లిలో గరిష్టంగా 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ట్రాఫిక్కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల విద్యుత్ తీగలు తెగిపడడంతో కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది. కాగా హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఓ మోస్తరు జల్లులు కురిశాయని, మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాహనాల ఇన్సూరెన్స్ నిబంధనలను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సవరించడంతో వాహనాల ధరలు దిగిరానున్నాయి. దీంతో కొత్తగా కారు లేదా బైక్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఊరట లభించనుంది. ఆగస్టు 1వ తేదీ నుంచి దేశంలో కొత్త ఇన్సూరెన్స్ నిబంధనలు అమల్లోకి వస్తున్నందున వాహనాల ధరలు కూడా తగ్గుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులకు పెనుభారంగా మారిన లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ను ఇన్సూరెన్స్ కంపెనీలు ఉపసంహరించుకోనున్నాయి. దీంతో వినియోగదారులు 3 లేదా 5 సంవత్సరాల దీర్ఘకాలిక బీమా పాలసీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త నిబంధన 2020 ఆగస్టు 1 తర్వాత కొనుగోలు చేసే వాహనాలకు వర్తిస్తుంది. దీంతో ఇకపై కారు లేదా బైక్ కొనేవారు 3 ఏళ్లు లేదా 5 ఏళ్లకు కాకుండా 1 ఏడాదికే వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. విశాఖపట్నంలోని హిందూస్థాన్ షిప్ యార్డ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్ ద్వారా లోడింగ్ పనులు పరిశీలిస్తుండగా ఒక్కసారిగా క్రేన్ కుప్పకూలటంతో 10 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై విచారిస్తున్నారు. కాగా ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై తక్షణం చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ను సీఎం జగన్ ఆదేశించారు. కాగా ఈ ఘటనపై తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిపార్ట్మెంటల్ విచారణకు ఆదేశించారు. హైదరాబాద్లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వివిధ ఆసుపత్రులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ఈఎస్ఐలోని ఆయుర్వేద వైద్యశాలను సందర్శించిన ఆయన కోవిడ్-19 బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందితో మాట్లాడారు. ఆసుపత్రిలో వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిని, గాంధీ ఆసుపత్రిని కూడా కిషన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా టెస్టుల సంఖ్యను పెంచడంతో పాటు ఆసుపత్రుల్లో సదుపాయాలను మెరుగుపరచాలని ప్రభుత్వానికి సూచించారు. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుందని గుర్తు చేసిన ఆయన కరోనాను విజయవంతంగా కట్టడి చేస్తున్న ఢిల్లీ రాష్ట్రాన్ని తెలంగాణ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వైద్య సిబ్బందికి జీతాలతో పాటు ఇన్సెంటివ్స్ కూడా అందజేయాలని, విధులు నిర్వర్తిస్తున్న వారిపై భారం పడకుండా మరికొంతమంది సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. ఆపత్కాలంలో పేదలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించాలని వైద్యులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాద్లో అభివృద్ది పనుల పురోగతిపై జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్, నాబార్డ్, హడ్కో అధికారులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
తొలుత హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతితో జరిగిన సమావేశంలో వివిధ అభివృద్ది కార్యక్రమాలతో పాటు గృహ నిర్మాణ పథకాలు, గృహాల కేటాయింపు, బాపూనగర్ స్కూల్ భవనం తదితర అంశాలపై చర్చించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్తో జరిగిన సమావేశంలో అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణ పురోగతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అడ్డంకులను తొలగించి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. త్వరలోనే సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాల పనితీరు గురించి కూడా మంత్రి ఆరా తీశారు. లాక్డౌన్ అనంతరం స్వయం సహాయక సంఘాల పనితీరు, ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ యోజన కింద వీధి వ్యాపారులకు రుణాలు ఇప్పించడంతో అధికారులు మరింత చొరవ చూపాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. స్వరాజ్యం నా జన్మ హక్కు ఈ మాట వినగానే గుర్తుకొచ్చే పేరు బాలగంగాధర తిలక్. స్వాతంత్ర్యాన్ని సాధించుకోవడం ప్రతి ఒక్కరి హక్కుగా పిలుపునిచ్చిన ఆయన ఆ దిశగా చేసిన పోరాటంలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. తిలక్ మరణించి నేటికి 100 ఏళ్లైనా ఆయన రచనలు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం కోసం ఆయన జరిపిన కృషి ఇప్పటి తరాలకు స్ఫూర్తిని కలిగిస్తోంది. కాగా లోకమాన్య బాలగంగాధర తిలక్ శతవర్ధంతి సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వదేశీ విధానాన్ని ఎలుగెత్తి చాటిన తిలక్ భావజాలం నుంచి స్ఫూర్తి పొంది ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ వంటి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. స్వాతంత్ర ఉద్యమాన్ని భారతీయ ఉద్యమంగా మలిచిన ఘనత తిలక్కే దక్కుతుందన్న అమిత్ షా తిలక్ రచనల ద్వారా స్ఫూర్తి పొంది స్వావలంబన సాధించేందుకు కృషి చేయాలని యువతకు పిలుపునిచ్చారు. तिलक महाराज के जीवन से ही देख सकते। लोकमान्य तिलक के जो ईश्वर दत्त मूर्धन्य बुद्धि प्रतिभा मिली थी उसको वो अपने व्यक्तिगत जीवन में उपयोग कर सकते थे। उस जमाने के सबसे अच्छी से अच्छी सभी स्थिति को वो प्राप्त कर सकते थे, परंतु उन्होंने वो रास्ता नहीं चुना। समाज को जागरूक करना, समाज को देश के आजादी के आंदोलन के साथ जोड़ना, समाज को विस्मृत हो रही अपनी संस्कृति के साथ जोड़ना, स्वधर्म, स्वदेश और स्वदेशी की भावना के साथ जोड़ना, यही उन्होंने अपने जीवन का लक्ष्य बनाया। और आज उनके पूरे जीवन का लेखा जोखा देखते हैं तो इतना जरूर कह सकते हैं कि भारतीय स्वतंत्रता संग्राम को भारतीय बनाने का अगर किसी ने काम किया तो लोकमान्य तिलक ने किया। और इसीलिए वो जनता से जुड़े रहे और किसी ने नहीं दी ऐसी उपाधि अपने आप ही इनके साथ जुड़ गई, लोकमान्य की उपाधि इनके साथ जुड़ गई। वही बताता है कि वो कितने धरातल पर काम करते थे। पुनेरी पगड़ी पहने हुए उनके व्यक्तित्व को आंख बंद कर कर देखते हैं, स्मरण करते हैं तो अपने आप उनका एक वाक्य हमारे कानों में गूंजता है, स्वराज मेरा जन्मसिद्ध अधिकार है और मैं इसको प्राप्त कर कर ही रहूंगा। రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న తరుణంలో ఈ నెల 5న తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన ప్రగతి భవన్లో ఈ సమావేశం జరగనుంది. కరోనా నియంత్రణ, వైరస్ నిర్ధారణ పరీక్షలు, వైద్య రంగంలో తీసుకురావాల్సిన మార్పులను కేబినెట్ చర్చించనుంది. అలాగే కొత్త సచివాలయం నిర్మాణం, నియంత్రిత సాగు వంటి అంశాలు కూడా మంత్రిమండలి ముందుకు చర్చకు రానున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలకు అనుమతి లేకపోవడంతో పరిమిత సంఖ్యలో మసీదుల్లోనే ప్రార్థనలు చేశారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగే బక్రీద్ వేడుకలను ఈ ఏడాది ఎటువంటి హడావిడి లేకుండానే జరుపుకున్నట్లు ముస్లిం సోదరులు తెలిపారు. మరోవైపు మేకల అమ్మకాలు, ఇతర వ్యాపారాలు కూడా ఈ ఏడాది అంతంత మాత్రంగానే జరిగాయని చెప్పారు. तमाम आलम इस्लाम को दिल की अमीर गहराइयों से ईद की रहमतें, बरकतें, सआदतें मुबारक कहते हैं और अल्लाह ताला से दुआ करते हैं कि जिस तरीके से ये ईद का बहार आया है और ईद की खुशियाँ अल्लाह ने नसीब फरमाई हैं, ऐसे ही अल्लाह रब्बुल इज़्ज़त वल जलाल हमारे इस शहर से और हमारे पूरे मुल्क से बल्कि पूरी दुनिया से अल्लाह ताला इस कोरोना वायरस की वबा का खात्मा फरमाए और अमन और आफियत वाली ज़िंदगी नसीब फरमाए।
और इस मौके पर मैं तमाम अपने मुसलमान भाइयों को दिल की गहराइयों से ईद की रहमतें, बरकतें, सआदतें मुबारक कहता हूँ। और उसी के साथ साथ हमारे इस मुल्क में रहने वाले हिंदू भाई, सिख भाई, ईसाई भाई, क्योंकि हमारा मुल्क एक गंगा जमनी तहजीब का गहवारा है और एक दूसरे की खुशियों में हम सब शरीक रहते हैं। సైబర్ ఆధారిత లైంగిక వేధింపులను ఎదుర్కొనేందుకు ఉన్న చట్టాలేవి, ఆన్లైన్లో ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎటువంటి ఆధారాలు సమర్పించాలి తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో సైబర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నెల రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా సైబర్ స్పేస్ ద్వారా పిల్లలు, మహిళలపై జరిగే లైంగిక వేధింపులను ఎలా అరికట్టడం అనే అంశంపై శనివారం సాయంత్రం వెబ్ ఆధారిత చైతన్య సదస్సు నిర్వహించారు. సింబయాసిస్ లా స్కూల్, సైబర్ పీస్, ఐసాక్ల సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి, సైబర్ పీస్ ఫౌండేషన్కు చెందిన సైబర్ వ్యవహారాల అడ్వకేట్ జెనీస్ వర్గీస్, ఐసాక్ డైరెక్టర్ రాజా శేఖరమూర్తి, సిఐడి డీడీఎస్పీ రవికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత సైబర్ ఆధారిత లైంగిక నేరాలు పెరిగిపోయాయని, వాటిపై అవగాహన కల్పించడం ద్వారానే నేరాలు జరగకుండా అరికట్టొచ్చని నిపుణులు సూచించారు. ఇక అడవుల్లో పచ్చదనాన్ని పెంచేందుకు సిద్దిపేట జిల్లాలో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. డ్రోన్ల ద్వారా అడవుల్లో విత్తనాలు చల్లే కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వనజీవి రామయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ప్రకృతికి సేవ చేస్తే మనుషులకు చేసినట్లేనన్నారు. వనజీవి రామయ్య లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. ప్రకృతి సేవ అనేది జీవకోటి సేవ. మానవాళి మనుగడను మానవాళికి సేవ చేయడంగా మనం గమనించాలి. ఇవాళ మన కరోనా వస్తే ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కుంటున్నాం, చాలా మంది ఆక్సిజన్ వాడుతున్నారు. ఒక మనిషి తాను తీసుకోవడానికి రోజుకు 3 ఆక్సిజన్ సిలిండర్లు కావాలి. ఒక ఆక్సిజన్ సిలిండర్ ఎంత ధర ఉందో తెలుసా మీకు? ఒక ఆక్సిజన్ సిలిండర్ 700 రూపాయలు. అంటే ఒక రోజుకు 2100 రూపాయలు ఒక మనిషి తాను తీసుకునేటువంటి ఆక్సిజన్ మీద ఖర్చు పెడుతున్నట్టు లెక్క. 2100. చెట్లు మనకి ఎంత సంపదనిస్తున్నాయి, మనిషికి ఎన్ని కోట్ల విలువైనటువంటి ఆక్సిజన్ను ఈ ప్రకృతి మనకు అందిస్తుందో మనం గమనిస్తే వాటి యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తిస్తాం. ఖమ్మం జిల్లాలోని అటవీ ప్రాంతంలో, కొండల్లో, గుట్టల్లో పెద్ద ఎత్తున కూడా మొక్కలు నాటడం, ఈ సీడ్ బాల్స్ వేయడం ద్వారా లక్షలాది మొక్కలు నాటారు. దాదాపు 1 కోటికి పైగా మొక్కలు నాటారు. వారు నాటినటువంటి మొక్కలన్నీ కూడా ఇలా ఖమ్మం జిల్లాలో వృక్షాలుగా కనబడతా ఉన్నాయి. సో వారిని స్ఫూర్తిగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనను అమలు చేసే దిశగా ఈరోజు మనం సిద్దిపేటలో ఐవీఎఫ్ సహకారంతో 10 లక్షల సీడ్ బాల్స్ చల్లాలనే కార్యక్రమాన్ని వనజీవి రామయ్య గారి చేతుల మీదుగా ప్రారంభించడం. తెలంగాణలో కొత్తగా 2083 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 578, రంగారెడ్డి జిల్లాలో 228, మేడ్చల్ జిల్లాలో 197, వరంగల్ అర్బన్లో 134 కొత్తగా కరోనా కేసులు నమోదు కాగా రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 530కి చేరుకుంది. ఇక మొత్తం కేసుల సంఖ్య 65,000కు సమీపించగా 47,000 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్లో వెల్లడించింది. మరో 17,754 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. 24 గంటల్లో 1,114 మంది కరోనా నుంచి కోలుకున్నారని, దీంతో రికవరీ రేటు 72.3% పెరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పుడు సంక్షిప్త వార్తల సమాహారం ర్యాపిడ్ న్యూస్ చూద్దాం.
స్మార్ట్ ఇండియా హాకథాన్ 2020 ఫైనల్స్ ను ఉద్దేశించి మరికాసపేటలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులతో మోదీ ముచ్చటిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. హైదరాబాద్లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వివిధ ఆసుపత్రులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ఈఎస్ఐలోని ఆయుర్వేద వైద్యశాలను సందర్శించిన ఆయన కోవిడ్-19 బారిన పడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఆసుపత్రిలో వసతులు, చికిత్స అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా నేటి నుంచి అన్లాక్ 3 అమల్లోకి వచ్చింది. దీంతో కంటైన్మెంట్ జోన్లకు అవతల ఉన్న ప్రాంతాల్లో నిబంధనలను కేంద్రం మరింత సడలించింది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కంటైన్మెంట్ జోన్లలో మాత్రం మరికొన్ని రోజులు ఆంక్షలు అమలవుతాయని కేంద్రం తెలిపింది. అన్లాక్ 3 సడలింపులు నేటి నుంచి అమల్లోకి రావడంతో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సరిహద్దుల్లోని చెక్పోస్టుల వద్ద కొన్ని సడలింపులకు నిర్ణయం తీసుకుంది. ఏ రాష్ట్రం నుంచైనా ఆంధ్రప్రదేశ్కు వచ్చేవారు ముందుగా స్పందన వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని మొబైల్కు వచ్చిన ఈ-పాస్ చూపించి ఏపీలో అడుగుపెట్టొచ్చు. సైక్లింగ్లో రాణించే సత్తా ఉన్నా పేదరికంతో ఇబ్బందులు పడుతున్న రియాజ్ అనే బాలుడి గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బక్రీద్ సందర్భంగా ఆ కుర్రాడిని రాష్ట్రపతి భవన్కి పిలిచి సైకిల్ బహూకరించారు. అంకిత భావం, కృషి, ధైర్యం, నిజాయితీతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. గత 25 ఏళ్లుగా క్రమం తప్పకుండా ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీ పంపుతున్న పాకిస్తాన్ సోదరి కమర్ మొహిసిన్ షేక్ ఈసారి కూడా రాఖీ పంపారు. మోదీ ఆయురారోగ్యాలతో 100 ఏళ్లు జీవించాలని ప్రార్థిస్తూ ఈ రాఖీ పంపినట్లు కమర్ తెలిపారు. మోదీని తనతో పాటు తన భర్త మొహిసిన్, కుమారుడు సూఫియాన్ కూడా అభిమానిస్తారని ఈ సందర్భంగా కమర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒక్కరోజే 57,117 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 17 లక్షల మార్కుకు 4,000 దూరంలో నిలిచింది. ఇక 24 గంటల్లో కరోనా బారిన పడి 764 మంది మరణించారు. దీంతో ఇప్పటిదాకా కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 36,511కు చేరింది. తెలంగాణలో కొత్తగా 2,083 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 578, రంగారెడ్డి జిల్లాలో 228, మేడ్చల్ జిల్లాలో 197, వరంగల్ అర్బన్లో 134 కొత్తగా కరోనా కేసులు నమోదు కాగా రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 530కి చేరుకుంది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ క్రేన్ కుప్పకూలిన ఘటనలో 10 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. క్రేన్ కింద మరికొందరు చిక్కుకోవడంతో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కోవిడ్ బాధితులను మరింత వేగంగా గుర్తించగల సరికొత్త పరీక్షల కోసం భారత్, ఇజ్రాయెల్ సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. కేవలం అర నిమిషంలో కరోనా టెస్టుల ఫలితం వచ్చే కొత్త టెక్నాలజీపై కసరత్తు చేస్తున్నాయి. వాయిస్ అనాలిసిస్, బ్రీత్ అనాలిసిస్ పరీక్షల ద్వారా కరోనాను నిర్ధారించే టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాయి. ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. యువ భారతావనిలో ప్రతిభకు కొదవలేదన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జాతీయ నూతన విద్యా విధానం అమలైతే దేశ ప్రజల దైనందిన జీవితాలు మెరుగవుతాయని వెల్లడి. దేశవ్యాప్తంగా మరింతగా తగ్గిన కరోనా మరణాల రేటు 2.15% నమోదైందన్న కేంద్రం. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ వల్లే సాధ్యమైందని స్పష్టీకరణ. హైదరాబాద్లో అభివృద్ధి పనులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష. జీహెచ్ఎంసీ కమిషనర్ హైదరాబాద్ కలెక్టర్తో భేటీ. సంక్షేమ పథకాల అమలుపైన ఆరా. అమర్ సింగ్ మృతి పట్ల సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. రాజకీయాల్లో ఆత్మీయుడిని కోల్పోయానన్న ప్రధాని, ఆయన ఆత్మకు శాంతి కలగాలన్న కేంద్ర మంత్రులు. విశాఖ క్రేన్ ప్రమాదంపై డిపార్ట్మెంటల్ విచారణకు ఆదేశించిన హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశం.